నిన్నగాక మొన్న మా సోదరుడు ఏబిఎన్లో ఒక స్టోరీ వేశాడు. ఏబిఎన్లో మా ఆర్కే మరి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అక్కడ వేయరు కదా, ఈ ఆర్కే కలిసి ఒక స్టోరీ వేశారు. వేసి అందులో నేను విన్నది ఏంటంటే నాకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తుల మీద కమర్షియల్ కాంప్లెక్స్ల మీద నాకు ₹1.5 కోటి అద్దెలు వస్తున్నాయని, నెలకి నోటీస్ పాయింట్, నెలకు ₹1.5 కోటి అద్దెలు వస్తున్నాయని ఒక ఆర్టికల్ వేశారు. వేస్తే నేను ఇంట్లో ప్లే చేస్తున్నాను, ఇలా ఎవరు పంపిస్తే ప్లే చేస్తూ, మా రవిరెడ్డి గారు పంపిస్తే ప్లే చేస్తాను. మా భార్య మా అమ్మగారు ఇద్దరు ఉన్నారు పక్కన. ఎక్కడ ఇవి అని అడిగారు, నన్ను ఎక్కడ కొన్నావు అని అడిగారు. నాకు తెలీదు, ఆర్కేని అడిగి చెప్తానని చెప్పాను. చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలాగుంటుంది అంటే ప్రజల తాలూకు, ఒక నిమిషం నేను చెప్తాను, నా ప్రజల తాలూకు మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేటువంటిది బయట వరకు వెళ్ళక్కర్లా. నా ఇంట్లో నా భార్య మా అమ్మగారు ఇద్దరు అడిగారు ఎక్కడ కొన్నావు అని, అంటే నాకు తెలీదు, ఒకసారి ఆర్కేని అడుగుతానని చెప్పాను. ఒకవేళ ఆర్కేని అడిగితే ఆర్కే ఎవరిని అడగాలి, నా మీద ఆరోపణ చేసినటువంటి వ్యక్తిని అడగాలి. రేపు ఆయన ఆరోపణ చేసినటువంటి అందులో ఏం చెప్పారంటే రుజువులతో సహా మేము బయట పెడతాం అని చెప్పాడు. అది బయట పెట్టాడు అనుకోండి, ఒకవేళ నిజమైతే వారికి రాసి ఇచ్చేస్తాను. అందుకని నేను అదేనా చెప్పాను, నేను ఆన్ రికార్డ్ చెప్పాను, నువ్వు చెప్పింది రికార్డ్ అవ్వట్లేదు ఇక్కడ. అవునా, పోనీ కోటే అనుకో, కోటే అనుకో పని అన్నాను కదా, పోనీ కోటి నుంచి కోటిన్నర నువ్వు అన్నావు కదా, నేనేమన్నాను, నువ్వు చూపించావు, ఏమని చెప్పావు అందులో, ఫలానా వ్యక్తి ఫలానా జిల్లా పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆరోపణలు చేశారు, రుజువుల్లో అవసరం అయితే రుజువులు కూడా ముందు పెడతానని చెప్పాడు అనేటువంటిది కదా నీ స్టోరీలో. బావ అందులో ఏమంటారు, నీ భావం. సో నేను అడిగేది కూడా అదే, నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు నా ఫ్రెండ్స్ అడిగితే ఎక్కడ కొన్నామని అడిగితే నాకు తెలీదు, ఆర్కేని అడిగి ఆర్కేని ఒకసారి అడగమని చెప్తాను ఆ వ్యక్తిని. ఆ రుజువులో లేకపోతే ఆ రికార్డ్స్ ఒకళ్ళు ఏమన్నా బాబ్జీకి నా మీద ప్రేమ ఉండి నా పేరు మీద ఆయన ఏమైనా కొన్నాడో, ఒకవేళ నా పేరు మీద కొన్నాడని చెప్పి ఆయన చెప్పాడు అనుకోండి, ఆయనకి రాసిచ్చేస్తాను. లేదా మీకేమైనా ఆంధ్రజ్యోతులకు వాటా కావాలంటే మీకు రాసిచ్చేస్తాను. అది మీరు ఎలా పంచుకుంటారో మీరు పంచుకోండి. థ్యాంక్ యూ. ఏ విషయంలో అన్నా నా మీద చేసేటువంటి అవినీతి ఆరోపణల విషయంలో ఏది మీరు రుజువు చేసినా అది మీ ఏబీ అనుకో, లేకపోతే నా మీద ఆరోపణ చేసినటువంటి వాడికో, లేకపోతే ప్రభుత్వానికో, ఎవరికి కావాలంటే వాళ్ళు రాసిచ్చి చెప్తున్నాను కదా. థ్యాంక్ యూ.